తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు సృష్టించిన ఆస్తుల గురించి సుదీర్ఘంగా వివరించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేసింది అన్నారు. ఇక అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక సమావేశం దాదాపు 2:30 గంటల పాటు కొనసాగింది. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానటువంటి నేపథ్యంలో ఆ బడ్జెట్ సమావేశాల రీత్యా తీసుకోవాల్సినటువంటి వ్యూహ ప్రతివ్యూహాలపైన పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే కేవలం 15 నెలల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల మేరకు అప్పులు చేసింది. అయితే చేసినటువంటి అప్పులన్నింటినీ కూడా ఆన్ గోయింగ్ స్కీమ్స్ కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో అధికారంలోకి రావడం కంటే ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల స్కీమ్స్కు సంబంధించినటువంటి విషయంలో ఈ 1,50,000 కోట్ల రూపాయలను పూర్తి స్థాయిలో వెల్ఫేర్ స్కీమ్స్కి ఆన్ గోయింగ్ స్కీమ్స్కి ఖర్చు పెట్టడం లేదు. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ మార్చి వెళ్ళిపోయింది అంటూ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారాన్ని శాసనసభా వేదికగా ప్రభుత్వం పైన కౌంటర్ అటాక్ దిగాలని కేసీఆర్ పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. రేపు ఉదయం 9:30 గంటలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా శాసనసభతో పాటు శాసన మండలిలో సమావేశం అవ్వాలి. శాసనసభ సమావేశాలు ఉభయ సభలు ప్రారంభమవడం కంటే ముందుగా అరగంట ముందుగానే హాల్లోకి చేరుకొని సమావేశం ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు విడిగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రోజు జరగబోతున్నటువంటి చర్చ పైన ఎవరికి వారుగా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ని అధ్యయనం చేసి శాసనసభలోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వానికి ధీటైనటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉంటుందంటూ కూడా కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. రేపు ప్రారంభం కానటువంటి శాసనసభ సమావేశాలకు కేసీఆర్ కూడా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశంపై కూడా ఆ నేతలందరికీ కూడా స్పందించారు. తాను కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టు ఇప్పటి వరకు ఈ 15 నెలల వ్యవధిలో మౌనంగా ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఈ 15 నెలల వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ప్రజలు గమనించినటువంటి విధానము ఆ అంశాలన్నింటినీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా శాసనసభ వేదికగా తాము నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలపైన ఆ శాసనసభ సమావేశం సందర్భంగా ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కరికి విడివిడిగా దాదాపు 2:30 గంటల పాటు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కేసీఆర్. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రతి నిర్ణయాన్ని మరోసారి శాసనసభా వేదికగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సభలో ప్రభుత్వం ఎలాంటి అంశాలను లేవనెత్తినా ఆ అంశాలకు ధీటైనటువంటి సమాధానం చెప్పేలాగున ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ సమావేశంలో నేతలందరూ కూడా వివరించే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంశంలో జరిగినటువంటి అవకతవకలు తప్పప్పులు ఈ 10 సంవత్సరాల పీరియడ్లో తాము పెట్టినటువంటి బడ్జెట్కు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ఈ సందర్భంగా సభా వేదికగా ఎండగట్టేందుకు కూడా పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుని సభలోకి రావడం ద్వారా మాత్రమే ప్రభుత్వానికి గట్టి సమాధానం ఇవ్వచ్చు అన్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు జరిగినప్పటికీ ఆ సభా సమావేశాలు ఉన్నటువంటి సందర్భంలో అరగంట ముందుగానే హాల్లోకి చేరుకోవాలి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విడివిడిగా మాట్లాడుకోవాలి. సంబంధిత సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయి సమాచారం అవగాహనతో మాత్రమే సభలోనికి వెళ్లాల్సిందిగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే దీనిపైన పార్టీ నేతలు ఎవరు కూడా అఫీషియల్గా మాట్లాడడానికి సుముఖత చూపలేదు. సమావేశం ముగియగానే ముందుగా కేటీఆర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత హరీష్ రావు కవిత అందరూ వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ ఆలస్యంగా వెళ్లారు. అయితే నేతలందరినీ ఈ అంశం పైన ఎవరికి మాట్లాడద్దు అని చెప్పేసి ఇంటర్నల్గా కేసీఆర్ వాళ్ళకి సూచన చేసినట్లు కూడా తెలుస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని సమావేశం అనంతరం ఎవరికి వారుగా వెళ్ళిపోయిన పరిస్థితి తప్పితే ఎవరు అఫీషియల్గా మాట్లాడిన పరిస్థితి లేదు. ఎన్ని రోజులు సమావేశాలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రికార్డంలో పెట్టేందుకు తీసుకోవాల్సినటువంటి ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు సమాయత్తం అవ్వాల్సిందిగా కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది.